అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చింది. అందులో మనకి జీవో అనేది కూడా మనకి విడుదల చేయడం జరిగింది. అయితే జూలై నెలలో ఈ యొక్క పెన్షన్కి సంబంధించింది ఎవరెవరికి ఎంత పెరిగింది అనేది పూర్తి వివరాలతో కూడిన వీడియో అనేది మీకు ఇది తయారు చేయడం జరిగింది. ఇప్పటికే మన ఛానల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మీకు ఆల్రెడీ వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది. అయితే దీంతోపాటు ఈ యొక్క పేరు కూడా ముఖ్యంగా మనం ముందు నుంచే కూడా ఇప్పుడు 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మనకి ఉండేది. అయితే ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇందులో మనకి ఎన్టీఆర్ భరోసా కింద ఇప్పుడు మార్చడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద నుంచి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మనకి రీసెంట్గా పేరు అనేది మార్చడం జరిగింది. అందులో మనకు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా కింద మనకి ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు ఇవ్వడం జరిగింది. అదే పేరుని ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అనేది మనకి కంటిన్యూ చేస్తుంది. ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో మనకి 4,000 రూపాయలు ఎవరికైతే అందనుందంటే మనకి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం 11 నుంచి 12 రకాల వారికి ఈ యొక్క పెన్షన్కి సంబంధించి దీనిలో 4,000 రూపాయలు అనేది పెన్షన్స్ అనేవి అందనున్నాయి. అందులో వృద్ధాప్య పెన్షన్ సంబంధించింది, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్కి సంబంధించింది ఇది ఆధార్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి వితంతువులకు సంబంధించింది, దీనికి సంబంధించిన భర్తకు సంబంధించిన ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ చేనేత కార్మికులకు సంబంధించింది ఈ యొక్క పెన్షన్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ చర్మ కళాకారులకు సంబంధించింది, నెక్స్ట్ మత్స్యకారులకు సంబంధించింది, ఒంటరి మహిళలకు సంబంధించింది, నెక్స్ట్ సాంప్రదాయకి సంబంధించింది, నెక్స్ట్ చెప్పులు కుట్టుకునే వారికి సంబంధించింది, ట్రాన్స్జెండర్కి సంబంధించింది, నెక్స్ట్ హెచ్ఐవి పేషెంట్స్కి సంబంధించింది, నెక్స్ట్ డప్పు కళాకారులకు సంబంధించింది మరియు కళాకారుల పెన్షన్కి సంబంధించినవి మొత్తం 11 రకాల పెన్షన్స్ అనేవి ఇందులో మనకి ఉండడం జరుగుతుంది. వాళ్ళకి మాత్రమే 3,000 నుంచి 4,000 అనేది పెరిగింది. అయితే ఇక్కడ నుంచి జూలై నుంచి 4,000 రూపాయల పెన్షన్స్ అనేవి వీళ్ళకి అనేది ఇవ్వనున్నారు. నెక్స్ట్ మనకి ఇందులో చూసుకున్నట్లయితే 6,000 రూపాయల పెన్షన్స్ అనేవి 2 రకాలు అనేవి ఉన్నాయి. అందులో డిజబిలిటీకి సంబంధించినవి మనకి 6,000 రూపాయలు అనేది ఇస్తారు. తొలి 3,000 రూపాయలు అనేది పెన్షన్స్ అనేవి అందేవి, ఇప్పుడు 6,000 రూపాయలు డిజబిలిటీకి సంబంధించినవి. అయితే ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ అనేది మనకి మినిమం 40% పైన ఉన్న అభ్యర్థులకి ఈ యొక్క దీనికి 6,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు. ఆ సదరం సర్టిఫికేట్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు వీడియో అనేది అందుబాటులో ఉంది. నెక్స్ట్ దీనికో చూసుకున్నట్లయితే ఈ డిజబిలిటీ అనేది 6 రకాల డిజబిలిటీస్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే ఇది దీనికి అప్లై చేసుకోవచ్చు. 3,000 నుంచి 6,000 ఇప్పుడు పెన్షన్ అనేది వస్తుంది, కొత్త పెన్షన్ అనేది మనకి. నెక్స్ట్ లెపర్స్కి సంబంధించిన దీనికి కూడా 6,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు. ఇది 2 రకాలుగా మనకి 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించింది ఉంది. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఇందులో మనకి 5,000 రూపాయల నుంచి మనకి ఇప్పుడు 15,000 రూపాయలు అనేది పెన్షన్ అనేది చేశారు. అది ఫుల్గా మనకి ఎవరైతే డిజబిలిటీ పర్సన్స్కి పెన్షన్ అనేది ఇస్తారు. ఇందులో చూసుకున్నట్లయితే ఎవరికైతే మొత్తం కాళ్ళు చేతులకు సంబంధించింది అంటే మనకి అప్ అండ్ డౌన్కి సంబంధించింది పూర్తిగా డిజబిలిటీ అని ఉన్న వాళ్ళకి, వీల్ చైర్కి పరిమితమైన వాళ్ళకి, పూర్తిగా బెడ్ రెస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే 100% సదరం ఉన్న సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క 15,000 రూపాయలు అనేది పెన్షన్ అనేది ఇస్తారు. దీంతోపాటు మస్క్యులర్ డిస్ట్రోపియా, సివియర్ మస్క్యులర్ డిస్ట్రోపియా అనేది ఇది ఒక వ్యాధి సంబంధించింది. దీనికి సంబంధించిన ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకి కూడా 15,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు. దీంతోపాటు యాక్సిడెంట్లకు సంబంధించినది పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి ఈ యొక్క 15,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే మరో 5 రకాల పెన్షన్స్ అనేవి ఉన్నాయి. అందులో ఇవి ఒకటి 10,000 రూపాయలు అనేది ఇస్తారు. ఈ 10,000 రూపాయలకు సంబంధించిన 5 రకాల పెన్షన్లు మాత్రమే ఇస్తారు. ఇలా మనకి చూసుకున్నట్లయితే మనకి ఇందులో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వారికి, ఈ యొక్క కిడ్నీలో డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి, ఈ డయాలసిస్కి సంబంధించిన కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని బట్టి వీళ్ళనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా 5 రకాలుగా ఉన్నాయి. ఇవి 10,000 రూపాయలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వీటికి సంబంధించింది. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే మరో 5 రకాల పెన్షన్స్ అనేవి ఇందులో మొత్తం మనకి 6 ఇచ్చారు. ఈ 6 రకాల దీనికి అయితే ఎటువంటి చేంజింగ్స్ అనేవి లేవు. 10,000 రూపాయలు అనేది పాత టైంలో ఇస్తున్నారు, ఇప్పుడు కూడా సేమ్ అదేని. అందులో చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు తలసీమియా అభ్యర్థులకి అయితే బ్లడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు అదే 10,000 అనేది ఇప్పుడు ఇస్తారు. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించింది, నెక్స్ట్ తలసీమియాకి సంబంధించింది కూడా
ఈ యొక్క అమౌంట్ అనేది 10,000 రూపాయలు అనేది మనకి ఇస్తారు. నెక్స్ట్ సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ కూడా సేమ్ టు సేమే ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే త్వరలో కొత్త పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. వాటికి సంబంధించినవి తీసుకున్న వెంటనే మీకు ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన వెంటనే మీకు మేము తెలియపరుస్తాము. ఈ మన ఛానల్లో మరో వీడియో అనేది చేయడం జరుగుతుంది. పెన్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా మీకు ప్రాబ్లమ్స్కి సంబంధించినవి ఏవైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. కంపల్సరీగా మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.